నీలో ఉన్న అహంకారం తగ్గాలంటే నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ నువ్వు తగ్గింపు తత్వం కలిగి ఉండాలి. నీలో ఉన్న గర్వాన్ని తీసివేయాలి. ఒకవేళ నీవు బాసువైతే, అధికారివైతే, నీ కింద ఉన్న పని మనుషులను బాధ పెట్టద్దు. అహంకారమైన మాటలతో, గర్వమైన మాటలతో, సూటుపోటు మాటలతో వారిని ఇబ్బంది పెట్టొద్దు. వారిని అంత ప్రేమతో చూసుకుంటే అంతగా నువ్వు బాగుపడతావు. నీ ప్రజెంట్ నీలో ఉన్న రోగం, నీలో ఉన్న సమస్య, అది ఏ సమస్య అని కావచ్చు, తగ్గాలంటే నీలో ఉన్న గర్వం, అహంకారాన్ని తీసి పక్కన పెట్టాలి. అందరితో నువ్వు మంచిగా ఉండాలి. తగ్గింపు తత్వం నిన్ను ఒక ప్రయోజకుడిగా చేస్తుంది. తగ్గింపు తత్వం నిన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబడుతుంది. అహంకారం తీసి నువ్వు పక్కన పెడితే అది నేను గొప్ప పొజిషన్లో ఉంచుతుంది. ఆ తగ్గింపు తత్వం, ఆ అహంకారం నువ్వు తీసి పక్కన పెడితే నీ కుటుంబం కట్టబడుతుంది. ఆ అహంకారం, ఆ తగ్గింపు తత్వాన్ని తీసి పక్కన పెడితే నీ యొక్క ఒక స్థాయి, నిన్ను ఆ రెండు ఒక స్థాయిలో ఉంచుతాయి. ఈరోజు నీవు రోగంతో బాధపడుతున్నావు. ఆ రోగం తగ్గాలంటే, ఆ సమస్య తగ్గాలంటే, ఆ కుటుంబ సమస్య తగ్గాలంటే, ఆ వ్యాపారంలో నీ యొక్క వ్యాపారంలో ఉన్న సమస్య తగ్గాలంటే, వ్యాపారంలో ఉన్న వ్యాపారంలో ఉన్న సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, నువ్వు ఉద్యోగంలో సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, నీలో ఉన్న అహంకారాన్ని ఈరోజు నువ్వు విడిచిపెడితేనే తప్ప ఆ రోగం నిన్ను విడిచిపెట్టదు. ఆ రోజు నయమాను కుష్ఠరోగంతో బాధపడ్డాడండి. అరికాలు మొదలుకొని ఎత్తు వరకు కుష్ఠరోగంతో బాధపడ్డాడు. అహంకారంతో ప్రవర్తించాడు. ఆయన సిరియా దేశపు రాజు అండి. నేను సిరియా దేశపు రాజు, నేను ఒకరి మాట వింటవేంటి, నా మాట వాడు ఒకరు వినాలి కానీ ఒకరి మాట నేను వినకూడదని గర్వం, అహంకారంతో ఎర్రవిగినంత కాలం ఆ కుష్ఠరోగం అతన్ని విడిచిపెట్టలేదు. ఆ కుష్ఠరోగం ఎప్పుడు విడిచిపెట్టింది? అతనిలో దేవుడు చెప్పిన మాట విని తగ్గింపు తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే మాత్రమే ఆ కుష్ఠరోగం విడిచిపెట్టి అతన్ని వెళ్ళిపోయింది. అప్పుడు సంతోషంగా, ప్రశాంతంగా బ్రతికాడు. కుటుంబంతో హాయిగా బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికాడు. దేవుడే గొప్ప దేవుడని ఆయన నోటుకుంటా చెప్పాడండి. ఈరోజు నీలో ఉన్న రోగం తగ్గాలంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, నీలో ఉన్న గర్వమే దానికి కారణం, నీలో ఉన్న అహంకారమే దానికి కారణం. అది తగ్గకపోవడానికి కూడా ఆ కారణం నీ అహంకారమే, నీ గర్వమే. ఈరోజు తగ్గించుకో, నీ రోగాన్ని మాన్పించుకో.